నమస్కారం. మీరు చూస్తున్నారు పూజా టీవీ. నేను లలిత సహస్రం. మనం మాఘమాసంలో ఉన్నాం. అయితే మాఘమాసంలో రాబోయే శివరాత్రి కోసం చాలామంది ఎలా పూజ చేయాలి ఏంటి అని ఆలోచిస్తున్నారా? అయితే దానికోసమే పూర్తిగా అన్ని విశేషాలన్నీ కూడా తెలియజేయడానికి, అంతేకాకుండా కుబేర కుంకుమ పచ్చకర్పం యొక్క విశిష్టత అవి విషయాలు కూడా తెలియజేయడానికి, భాను సప్తమి కూడా రాబోతుంది కాబట్టి భాను సప్తమి రోజు ఎలాంటి విశిష్టత ఉంది, మనం ఏ విధంగా చేస్తుంటే ఆ ఫలితాలు మనకు లభిస్తాయి, ఈ అంశాల మీద ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మరి ఈ విషయాలన్నీ కూడా తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు, అలాగే మహాభాగర్ అఘోర తంత్ర వెనంపల్లి నిశాంత్ శర్మ అవధాని గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం దీనికి సంబంధించిన అన్ని విషయాలు కూడా. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, మాఘ శివరాత్రి, మాఘ మాసంలో రాబోయే ఈ శివరాత్రికి ఏదైనా ప్రత్యేకత ఉందా? అంటే ప్రత్యేకంగా శివరాత్రి అంటేనే చాలా విశిష్టమైనది, దానికి ఎన్నో ఉపవాసాలు జాగారాలు మనం ప్రస్తుతం చేస్తూనే ఉంటాము, కానీ ఈసారి మాఘ మాసంలో ఇంకేదైనా చేయాలంటారా? వాస్తవానికి ఏంటి అని అంటే, ధర్మ ప్రకారం మనకు శాస్త్ర విధిలో మాఘ మాసంలో ఎంతో విశిష్టమైనటువంటి మాసం ఏదయ్యా అంటే మాఘ మాసమే. ఎందుకు అని అంటే ఇందులో చాలా విశేషమైనటువంటి క్రతువులు ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే చదువుల తల్లి సరస్వతీదేవి జన్మించినటువంటిది. రెండవది సృష్టికి నిత్యంగా వెలిగిచ్చేటువంటి భానువు ఎవరు? సూర్యుడు. రథసప్తమి, శ్రీపంచమి, రథసప్తమి, మహాశివరాత్రి, భానుసప్తమి, భీష్మ ఏకాదశి, ఇవన్నీ మనకు వచ్చేటువంటిది మాఘమాసం. అత్యంత విశేషమైనది. మనకు పురాణాల్లో మాసాలలో కూడా మాఘ పురాణము అని ఉంటుంది చూడండి. మాఘమాసానికి ఒక ప్రత్యేకమైన పురాణం, కార్తీక పురాణం, మాఘ పురాణం, చైత్ర పురాణం, ఇలా కొన్ని మాసాలకు పురాణాలు ఉన్నాయి. అది చదివితే మనకు ఏంటి అనేటువంటి ఒక విశేషణ అనేది అర్థమవుతుంది. అయితే ఇందులో మొట్టమొదటిగా మనకు ఫిబ్రవరి 8వ తారీఖున భానుసప్తమి అని చాలామంది అంటూ ఉన్నారు. ఎన్నో వీడియోస్ అవి కూడా వస్తున్నాయి. వాస్తవానికి ఏంటి, భానుసప్తమి అనేది ఆదివారం రోజు సప్తమి వస్తే ఆ రోజు భానుసప్తమిగా ప్రధానంగా తీసుకోవాలి అంతే. దీనికి ఏమీ ప్రత్యేక విశిష్టత అనేది లేదు. అయితే ఒకటి మొదలు ఏంటి, మాఘమాసంలో మనకు వచ్చేటువంటిది రథసప్తమి ప్రాధాన్యత. మొదటిగా వచ్చేది రథసప్తమి. తర్వాత ఈ భానుసప్తమి వస్తుంది. ఈ భానుసప్తమి అంటే ఆదివారం రోజు సప్తమి అనేటువంటి తిథి ఉండడం అంతే. అయితే ఆ తిథిన ఏం చేయాలి, ఉదయాన్నే లేచి పితృదేవతలకైతే తర్పణం వదలాలి. సూర్య భగవాన్కి పితృదేవతలకు ఎవరైతే పూజ చేస్తారో వారికి ఎంతో ఇష్టపూర్వకంగా వారిని దగ్గరికి తీరుస్తారు. దగ్గరికి తీసుకొని వారి యందున ఒక అనుగ్రహాన్ని అందింపజేస్తాడు. అయితే పితృదేవత తర్పణం వదిలిన తర్వాత సూర్యుడికి అర్ఘ్యం వదలాలి. సూర్య అర్ఘ్యం వదిలిన తర్వాత మనకు నాటు రవ్వ అని గోధుమ రవ్వ అనేది దొరుకుతుంది. ఆ గోధుమ రవ్వతో పాయసాన్ని ఆచరించాలి. గోధుమ రవ్వ పాయసం ఇది ఉదయాన్నే చేసి దేవుడికి నైవేద్యంగా నివేదన పెట్టాలి. అయితే ఈ నివేదన పెట్టే ముందు ఏం చేయాలి, కొద్దిగా గరిక, ఊరిలో గరిక ఉంటుంది కదా మనకు, కొద్దిగా గరిక, తెల్ల నువ్వులు, ఎర్ర చందనము, గోధుమలు ఒక నీళ్ళల్లో కలిపేసి అవి స్వామివారి తీర్థంగా భావించాలి. దాంట్లో ఎర్ర చందనం పొడి వేయాలి. దాంట్లో తెల్ల నువ్వులు, గోధుమలు, గరిక వేసేసి ఉంచాలి. వేసేసి అది సంపూర్ణంగా దాని చుట్టూరుగా, ఆ తీర్థం చుట్టూరుగా సూర్యభగవాన్ని నమస్కరించుకొని ప్రదక్షిణ చేసి 11 సార్లు సూర్య నమస్కారాలను ఆచరించాలి. ఆచరించిన తర్వాత నీ ఇంట్లో ఉండే ఎవరికైనా సరే ఆ తీర్థం తీసుకుపోయి పెడితే అనారోగ్య సమస్యలు ఏమున్నా కూడా పరిపూర్ణ నివారణ అనేది జరుగుతుంది. మనం ఈ చేసినటువంటి గోధుమ రవ్వ పాయసం ఏదైతే ఉందో అది సూర్య భగవానికి నివేదన చేసి అది కూడా ఇంట్లో ప్రసాదంగా తీసుకోవాలి. అలా అయితే రోగాలు నశింపవుతాయి అనేటువంటిది శాస్త్రంలో మనకుంది. అందుకోసమే ఏంటి, ఆదివారం రోజున సప్తమి ఉన్నవాళ్ళు మొట్టమొదటిగా ఇది ఆచరించి రెండవ భాగానికి రావాలి. రెండవ భాగం ఏంటిది, కిలోంపావు గోధుమలు, రాగి పీసు, ఇంత రాగి రేకులు దొరుకుతాయి, ఇంత రాగి రేకు తీసుకోవాలి.
గోధుమలు, రాగి రేకులు, దక్షిణ తాంబూలంతో ఏదైనా దేవాలయంలో కానివ్వండి, బ్రాహ్మణుడికి కానివ్వండి దానం చేస్తే పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం మనకు లభిస్తూ ఉంటుంది అనేటువంటిది ఈ శాస్త్ర పురాణంలో మనకు వెల్లడించి ఉంది. అంతే తప్ప ఏదో ప్రత్యేకంగా దీన్ని ఆచరించాలి అనేటువంటి విధానం అయితే లేదు. ఏంటి అంటే కేవలం ఆదివారం సప్తమి వచ్చినప్పుడు మాత్రమే ఇది ఆచరించాలి. మిగిలిన రోజుల్లో ఏ రోజు ఆదివారము సూర్య భగవానికి ఇచ్చినటువంటిది. ఆదివారం రోజు చేయాలంటే ఆదివారం చేయడానికి లేదు. కేవలము ఆదివారము సప్తమి తిథి ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు మాత్రమే ఇది ఆచరించాలి. మళ్ళీ దీనికంటే ముందుకు మనకు రథసప్తమి వస్తుంది. ఆ రథసప్తమి రోజున సూర్య నమస్కారాలు రాగిరేకు పెట్టేసి ఆచరించి అది తీర్థంగా ఇంట్లో అందరూ చేసి అప్పుడు కొన్ని ప్రక్రియలు అనేటివి రథసప్తమికి ఉంటాయి. అది చేస్తే ఇవి ఆచరించాలి. అది చేయకుండా ఇది ఆచరించడానికి వీలు లేదు. విన్నారా? అందుకోసమే ఈ భానుసప్తమి అనేటువంటి దాన్ని ప్రధానంగా కొంతమంది ఇప్పుడు తీసుకొని చెప్తున్నారు. కానీ మొదలు రథసప్తమి ఆచరించిన తర్వాతనే భానుసప్తమిని ఆచరింప చేయాలి. అయితే ఇక శివరాత్రి రోజు కూడా మనం చేయాల్సింది సేమ్ ఇలాంటి నైవేద్యాలు అవన్నీ దేవుడికి సమర్పించిన తర్వాతనే మనం ఉపవాసం అట్లా ఉండాలంటారా? అసలు శివరాత్రి రోజున భగవంతునికి నివేదనే లేదు. చెయ్యకూడదు ఏది? పరమేశ్వరుడికి నివేదన అనేది లేదు. అందరూ ఇప్పుడు ఆలయంలో ఆంధ్ర వైపు చిలకడ దుంపలు, తెలంగాణలో కందగడ్డ అని అంటారు. అవి ఉడకబెట్టేసి తీసుకువచ్చి నైవేద్యం పెట్టేస్తారు. అవి కూడా ఎప్పుడు పెట్టాలి? రాత్రి 12 తర్వాతనే అవి నివేదన పెట్టాలి. పండ్లు పెడుతూ ఉంటారు. పండ్లు కూడా కదా. అసలు ఆ రోజు ఏం చేయాలి? ఉదయం నుంచి రాత్రి కాలంలో లింగోద్భవ కాలం అయ్యేంత వరకు ఆయన నిత్యాభిషేకంలో ఉండాలి. నిత్యాభిషేకం పరిపూర్ణం అయిపోయిన తర్వాత లింగోద్భవ కాలంలో చాలామందికి తెలియని ఒక గుప్త రహస్యం ఉంది పరమేశ్వరుడికి ఆచరించేది. చాలామందికి శివుడికి అన్న పూజ అంటే అందరూ ముందుంటారో అన్న పూజలు చేసేస్తారు. అవునా? అన్న పూజ కాకుండా శివరాత్రి రోజు రాత్రి కాలంలో ఆచరించే ఇంకో ముఖ్యమైనటువంటివి 2 ఉన్నాయి వాస్తవానికి. అందులో ఏంటి? మొట్టమొదటిది పచ్చికోవ సేవ అని అంటారు. మీకు కోవా అంటే ఐడియా ఉందా? తెలుసు, పాలతో చేసేది కోవా. కోవా అది పంచదార కలపకుండా పచ్చి ముద్దలు ఉంటాయి కదా. రాత్రిపూట తీసుకువచ్చి ఆ పచ్చి ముద్దతో పరమేశ్వరుడికి పరిపూర్ణంగా అలంకరించి పండ్లతో కానివ్వండి లేకపోతే వెండి ఆభరణాలు ఉంటే పరమేశ్వరుడి ముద్ర దాని మీద వేయించాలి. వేయించేసి అప్పుడు స్వామివారికి ఏంటి అదంతా అయిపోయిన తర్వాత దాని మీద బిల్వార్పణము అనేటువంటిది చేయాలి. లింగోద్భవ కాలంలో ఆ పచ్చికోవా మీద బిల్వార్పణం అనేది ఆచరించాలి. అయ్యా పూర్వంలో పచ్చికోవాలు లేవు, మీరెందుకు పచ్చికోవా చెప్తున్నారని చాలామందికి ఒక అనుమానం వచ్చేది. పూర్వంలో పచ్చికోవా లేదు అనుకోవడం అసాధ్యం. ఎందుకు అనంటే కొన్ని సందర్భాలలో మనందరికీ తెలిసిందే, ఆవు పాలిచ్చేది పరమేశ్వరుడికి. ఆయన ఏం చేసేది? ఆవు పాలను ముద్దగా తయారు చేసుకొని తన పక్కన పెట్టుకొని తనకు ఆకలి అయినప్పుడల్లా ఆ ముద్దను తినేవాడు. పచ్చి ముద్దనే అదే కోవా. పాలను ముద్దలాగా తయారు చేసేది కోవాగా. అది ఇప్పుడు మారుతుంది. అవునా? ఆ కోవా ఆయన పక్కనే ఉండే సంచిలో పెట్టుకొని దానికి కావాల్సినప్పుడే ఇంతగా తీసుకొని భుజించేవాడు. దాంట్లో ఏం వేసేది? మనం డ్రై ఫ్రూట్స్ అని పెట్టాము, బాదం, కిస్మిస్, జీడిపప్పు ఉంటే చూసా, అవి దాంట్లో వేసి మంచిగా కలుపుకొని లడ్డూలాగా చేసుకొని తినుకుంటూ కూర్చునేవాడు పరమేశ్వరుడు. అలా దాన్ని ఆచరింప చేసిన తర్వాత అప్పటి నుంచి ఏంటి, పార్వతీదేవి ఏం చేసింది? శివరాత్రి రోజున అసలు ఈ శివరాత్రి ఎందుకు వచ్చింది మనకు వాస్తవానికి? కొంతమంది ఏం చెప్తారు, అగ్నిమధుమ సముద్రంలో మథనం జరిగేటప్పుడు సర్పంలో నుంచి, ఆదిశేషుల్లో నుంచి విషం వచ్చింది, ఆయన తాగారు, మూర్ఛ వేశారు అని అంటారు. ఆయన కళ్ళు తెరిచింది రాత్రి సమయంలో అని అదొకటి. రెండోది కూడా ఉంది, లింగోద్భవ కాలము అయింది అని అంటారు. ఈ లింగోద్భవ కాలం ఎప్పుడైంది? గజాసురుడు అనేటువంటి రాక్షసుడు ఈయన దగ్గర తపస్సు చేసి పరమేశ్వరుని ఆత్మలింగ రూపంలో తన కడుపులో ఉండమని చెప్పి ప్రార్థన చేసేసరికి తన గర్భంలో, తన కడుపులో పరమేశ్వరుడు శివలింగ రూపంలో ఉంటే మన బ్రహ్మ, విష్ణు అందరూ, ఇంద్రాది అష్టదిక్పాలకులు అందరూ వచ్చేసేసి
బయట చేస్తూ ఉండేటువంటి వారు, నాట్య నృత్యాలన్నీ ఆచరిస్తూ ఉండేటువంటి వారు. నాట్య నృత్యాలన్నీ ఆచరించిన తర్వాత అవన్నీ సంతోషముతో ఆయన పుట్ట చీల్చుకుంటూ లింగ రూపంలో పైకి వస్తాడు. అది లింగోద్భవ కాలం, అసలైతే లింగోద్భవ కాలం అది. అది ఒక మెయిన్గా కొంతమంది భూమిలో నుంచి వచ్చింది అని అంటారు, కానీ కాదు. ఎందుకనంటే ఆయన కడుపులో నుంచి పుట్ట చీల్చుకుంటూ బయటికి వచ్చాడు. గజాసురుడు అనేటువంటి రాక్షసుడి యొక్క కడుపులో నుంచి చీల్చుకుంటూ బయటికి వచ్చేసరికి ఆ దేవతామూర్తులందరూ కూడా ఆయనను సంతోషంగా తెల్లవారుజామున ఇంటికి తీసుకుపోయారు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఈ శివరాత్రికి ముందు, శివరాత్రి రోజైన ఉదయం పూట ఆయనకు శివపార్వతుల కళ్యాణం ఆచరిస్తారు. అది మొదలు తప్పు. శివరాత్రి తెల్లారిన తర్వాతనే ఈ శివపార్వతుల కళ్యాణము అనేటువంటిది ఆచరించాలి. ఒకటి. తర్వాత ఇంకో విషయం కూడా ఏంటి అని అంటే ఇందులో అమ్మ, శివరాత్రిలో ఈ పచ్చికోవ అయిపోయిన తర్వాత స్వామివారికి మీరు చూడండి, శ్రీశైలంలో దీని టికెట్ 16,000 ఉంటుంది, త్రయంబకంలో 72,000 ఉంది. అఘోర రుద్ర పాశుపత మహాయాగము అని అంటారు. అది ఎప్పుడు చేస్తారు? కేవలం శివరాత్రి రోజు అర్ధరాత్రి సమయంలో మాత్రమే చేస్తారు, మిగిలిన ఏ సమయంలో చెయ్యరు. విన్నారా? అలా ఆ శివరాత్రి రోజు ఆచరించేటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటివి ఉన్నాయి కాబట్టి వీటిని ఆచరింపచేస్తే శివరాత్రి రోజున ఉపవాస దీక్షలతో ఉండాలి. అది కూడా ఎలా ఉండాలి ఉపవాసం అంటే, ఇవాళ శివరాత్రి తల్లి ఈరోజు ఉదయం నుంచి రేపు రాత్రి చీకటి పడ్డాక చుక్కలను దర్శించుకొని భోజనం చేయాలి అనేటువంటిది శాస్త్రం. కానీ ఇప్పుడు రాత్రి 12 అయిపోయిందంటే జాగారం చేస్తున్నారు, భోజనం చేసేస్తున్నారు. అది పనిచేయదు. చూసారు కదండి. సో వెనంపల్లి నిశాంత్ శర్మ గారు చాలా చక్కగా వివరించారు. ఆయన వేదంతో పాటు చాలా విద్యలు కూడా నేర్చుకున్నారు. అండ్ మీకు దీనికి సంబంధించి ఎలాంటి సందేహాలున్నా, ముఖ్యంగా ఈ కుబేర కుంకుమ గురించి కానీ పచ్చకర్పూరం గురించి కూడా ఇంకా సందేహాలన్నా కూడా డెఫినెట్గా కామెంట్ చేయండి. గురుగారితో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇంకా బోల్డ్ అనే విషయాలు మనకి రాబోయే మాసంలో జరిగినటువంటి రాబోయే మాసంలో వచ్చేటువంటి విశిష్టతల గురించి, పూజా విధానాలు కూడా అన్నీ కూడా తెలియజేస్తారు. మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పూజా టీవీ. నమస్కారం.